కార్తీక మాసం అంటే మొట్టమొదట మనకు గుర్తు వచ్చేది దీపారాధన. అందులోనూ ప్రత్యేకించి కార్తీక మాసంలో ఉసిరి దీపాన్ని వెలిగిస్తారు. అలాగే కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద కూడా దీపారాధన చేస్తూ ఉంటారు. ఉసిరి చెట్టు కింద కూర్చుని భోజనం తింటే కూడా మంచి జరుగుతుందని భావిస్తారు. అలాగే కార్తీక మాసంలో పిండి దీపాలు, కొబ్బరికాయలతో ఐశ్వర్య దీపం, ఇలా ఎవరికి నచ్చిన పద్ధతులు వారు పాటిస్తూ ఉంటారు. కార్తీక మాసంలో పరమేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయని, సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చని భావిస్తారు. కార్తీక మాసంలో ఉసిరి దీపానికి ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా ఉసిరి దీపాన్ని వెలిగిస్తారు. అయితే కార్తీక మాసంలో అసలు ఎందుకు ఉసిరి దీపాన్ని వెలిగించాలి, దాని వెనుక కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక మాసంలో శివక్షేత్రాలు భక్తులతో దీపాలతో కళకళలాడుతూ ఉంటాయి. కార్తీక పౌర్ణమి నాడు ప్రతి ఆలయంలో కూడా ఉసిరి దీపాలు చూడొచ్చు. కార్తీక మాసంలో ఉసిరి దీపాన్ని ఎందుకు వెలిగిస్తారు? అసలు ఉసిరికాయకి దీనికి సంబంధం ఏంటి? కార్తీక మాసానికి సంబంధం ఏంటి? శివపురాణం ప్రకారం చూసినట్లయితే కార్తీక మాసంలో ఉసిరి చెట్టును శివస్వరూపం అని భావిస్తారు. ఉసిరి చెట్టు కింద దీపం పెడితే సకల కష్టాలు తొలగిపోతాయని ప్రజల నమ్మకం. ప్రత్యేకించి కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి దీపాన్ని పెడతారు. మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని చెబుతారు కూడా. నవగ్రహ దోషాలు ఏమైనా ఉంటే కూడా ఉసిరి దీపాన్ని పెట్టడం వలన తొలగిపోతాయంట. ఉసిరి చెట్టుపై దేవుళ్ళు దేవతలు కొలువై ఉంటారని, అందుకని కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద కూర్చుని భోజనం చేయడం, ఉసిరి దీపాన్ని వెలిగించడం వంటివి పాటిస్తూ ఉంటారు. పైగా ఉసిరికాయ లక్ష్మీ స్వరూపం. ఎవరైతే ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపాన్ని వెలిగిస్తారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని, ఆర్థిక బాధలన్నీ తొలగిపోతాయని విశ్వాసం ప్రజలకి. ఇక తులసి మొక్క ఎదుట కూడా దీపారాధన చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని, అందుకే చాలామంది కార్తీక మాసంలో తులసి మొక్క ముందు కూడా దీపారాధన చేస్తూ ఉంటారు. ప్రతిరోజు తులసి మొక్క ఎదుట ఇంటి గడపల అటు ఇటు రెండు వైపులా దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. కార్తీక మాసంలో ఉసిరి దీపాన్ని పెట్టేటప్పుడు గుండ్రంగా ఉండే ఉసిరికాయను తీసుకొని కాయ మధ్యలో గుండ్రంగా కట్ చేసి అందులో నూనె లేదా నెయ్యి వేసి అందులో వత్తి వేసి వెలిగించాలి. ఇలా ఉసిరి దీపాన్ని వెలిగిస్తే సకల దేవతల అనుగ్రహం ఉంటుందని పురాణాలు కూడా తెలుపుతున్నాయి. ఇంకా నవగ్రహాలు దోషాలు ఏదైనా కూడా ఉంటే వెళ్ళిపోతాయని ప్రజల విశ్వాసం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తూనే ఉండండి. ఇంకా ఎన్నో మంచి విషయాలు తెలుసుకుందాం. నమస్కారం.